మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్నంగా అమ్మవారిని అలంకరించారు తూర్పుగోదావరి జిల్లా వాసులు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన రంగంపేట శివాలయంలో అమ్మవారి సైకత శిల్పాన్ని పండ్లు కూరగాయలతో అలంకరించి శివునిలో సగం అవనిలో సగం మేమే అన్న నినాదంతో వినూత్నంగా రూపొందించారు. దేవేను శ్రీనివాస్, మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి అలాగే ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగంపేట శివాలయంలో ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాం. 25 టన్నుల ఇసుకతోటి శివునులే సగం అవనిలో సగం అన్న నినాదంతో ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాం. సమాజంలో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలన్నట్టుగా పరమశివుడే తన శరీరంలో అర్ధభాగాన్ని పార్వతీదేవికి పంచిచ్చిన దానికి గుర్తుగా ఈరోజు మహాశివరాత్రి మహిళా దినోత్సవం రావడంతో ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాం. మేము వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి నేను మా అమ్మాయిలు సైకత్ శిల్పాల ద్వారా కృషి చేస్తుంటాం.